ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న చర్చ ఒకటే. జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్‌కి మొత్తం రంగం సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా? అందుకే చంద్రబాబు నాయుడు గారు మోడీ అనుమతితో పాటు అమిత్ షా అనుమతి తీసుకోవడానికి కూడా వెళ్లారు ఢిల్లీ అనేది ఒక చర్చ. అలాగే ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. జగన్‌మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యారు. అందుకే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తున్నారు. అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోందనే సింపతి లెక్కలు కూడా తెర మీదకొస్తున్నాయి. ఒకప్పుడు మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అనేవారు. నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఎలాంటి విభేదాలు లేవు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఆయన పెద్దగా విభేదించిందో, లేదంటే తిట్టిందో, రాజకీయంగా బాగా విమర్శించింది కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ జగన్‌ను కూడా పక్కన పెట్టేసింది. అందుకే మొన్న ప్రపంచవ్యాప్తంగా ఈ ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి వివిధ దేశాల్లో మన గురించి చెప్పడానికి ఒక కమిటీని కూడా వేస్తే, ఆ కమిటీలో చివరికి అన్ని ప్రాంతాలకు సంబంధించి తమిళనాడు లేదంటే అక్కడ అఖిలపక్ష పార్లమెంట్‌కి సంబంధించి సభ్యులందరినీ మమతా బెనర్జీ పార్టీ నుంచి, డీఎంకే నుంచి కూడా సభ్యుల్ని ఎంపిక చేశారు గానీ ఎంపీలని. వైసీపీ నుంచి మాత్రం ఎంపిక చేయలేదు. దూరం పెట్టారు. టీడీపీ అంటే అలాగే ఇద్దరిని పంపించారు. టీడీపీ అంటే ఎలాగా కూటమిలో ఉంది కాబట్టి. దీంతోనే అర్థమైపోతోంది జగన్ అరెస్ట్‌కి మొత్తం సర్వం సిద్ధం చేసి పెడుతున్నారు. మోడీ, అమిత్ షా నుంచి కూడా అనుమతి వచ్చేసి ఉంటది అనేది. మొన్న మాత్రం చంద్రబాబు గారి విషయంలో 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ముందుగా చెప్పుండొచ్చు కానీ కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేయడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అనేదైతే ఒక ప్రచారం మాత్రం. ఇదంతా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి కానీ, లేదంటే ఇప్పటికే మనం చూస్తున్న అరెస్టులు ఎలా జరుగుతున్నాయనేది, ఒక నందిగం సురేష్ అరెస్ట్ చూసినా, వలంనేని వంశీ చూసినా, ఎవరు అరెస్ట్ చూసినా వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వస్తారనేటప్పటికి పీటీ వారెంట్లు వస్తున్నాయి. ఎప్పుడో 2020లో కేసనో, 16లో కేసనో, 19 కేసనో ఏదో కేసు బయటకు వస్తుంది. మళ్ళీ వాళ్ళని లోపలే ఉంటున్నారు. బెయిల్ వస్తున్నాయి కానీ బయటికి రావట్లేదు. ఒక పగడ్బందీ ఏర్పాట్లు ఇలాంటిదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జరుగుతుందా? జగన్ని అరెస్ట్ చేయడం ఇంకా అతి దగ్గరలోనే ఉంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏం జరగబోతుంది? ఇప్పుడు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోరు, ఇంటిమేషన్ ఇస్తారు అంతే. జగన్ అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అక్కర్లా, ఇంటిమేట్ చేయడం వరకే ఉంటుంది. కూటమిలో ఉన్నప్పుడు కూడా అదే జరుగుద్దా? ఇంతకుముందు జగన్ గారు అయితే అలా చేసి ఉండొచ్చు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎప్పుడైనా అంతే. వాళ్ళేమి బానిసలేం కాదు కదా. ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపే తెలుగుదేశం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పెట్టబోతున్నాం చంద్రబాబు గారు, మీరు ఓకే అంటారా అని చెప్పి అడిగి ఏమైనా చేస్తారా? ఆయన లేదు కదా. వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. అది ఆ ప్రభుత్వపు కార్యక్రమం. ఈ ప్రభుత్వపు కార్యక్రమం జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యాలనుకోవడం, దానికి ఏ అడ్డం లేదు. ఎవరు ఆపేవాడు కూడా లేడు. కేంద్రం చెప్తే కూడా ఆగదు. కేంద్రం చెప్తే ఆగితే జయలలిత అరెస్ట్ కాకూడదే, కరుణానిధి అరెస్ట్ కాకూడదే, అట్లాగే మమతా బెనర్జీని కమ్యూనిస్టులు అరెస్ట్ చేయకూడదే. స్థానిక రాజకీయ వివాదాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. దానికి కేంద్రం అనుమతి కాదు. కేంద్రానికి ఇంటిమేషన్ ఎందుకు ఇస్తారంటే, ఏమైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే, ఏ దాడులు, ప్రతి దాడులు ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లోకల్ పోలీసులు కూడా ప్రభుత్వ పక్షపాతంతో పనిచేస్తారు. అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు స్వరం ఎక్కువ ఉన్నప్పుడు కేంద్ర బలగాల అవసరం అన్నటువంటిది ఆంధ్ర నేర్చుకున్న పాఠం. ఎట్లాగా? రంగా మరణం అప్పుడు. రంగా మరణం అప్పుడు ప్రజా తిరుగుబాటు ఎందుకు అవసరం అయ్యింది? పోలీసుల్ని కూడా నమ్మలవాళ్ళు. ఎందుకని? పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేశారు. రంగా చంపడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి నాయకులకి పోలీసులు అండగా ఉన్నారు, రంగాన్ని వేధించిన వాళ్ళలో పోలీసులు ఉన్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా రగిలింది కదా. అందుకే కదా పోలీసుల కళ్ళెదురకుండానే కదా జరిగినాయి విధ్వంసం. ఏది ఆపగలిగారు ఆ రోజున? చివరికి ఆ విధ్వంసపు ఫలితం 45 రోజుల కర్ఫ్యూ. ప్రత్యక్ష బాధితులు మేము. ఆ కర్ఫ్యూ చూసిన వాళ్ళు ఉన్నట్టుండి స్కూల్కి వెళ్ళడానికి లేదు. కానీ అదే అప్పుడు స్కూల్ చదువుతున్నటువంటి దశ. స్కూళ్ళకి వెళ్ళడానికి లేదు. విచిత్రం ఏంటంటే, ఇంట్లో ఉన్నట్టుండి లేకపోతే షాప్ ఓనర్ అని డబ్బులు ఇవ్వడు కదా. నాన్న షాప్లో పనిచేస్తుండే. షాప్ ఓనర్ డబ్బులు ఎట్ట ఇల్లు అడిగి తీసుకుంటాం? ఇప్పటికి మళ్ళీ ఫోన్ ఫెసిలిటీస్ కూడా లేవు ఆ రోజుల్లో. అకస్మాత్తుగా ఇంట్లో ఉండిపోయాం. ఇంట్లో ఉన్న తిండి, ఆ బియ్యమో, పప్పులో, ఉప్పులో ఎన్ని రోజులకు వస్తాయి? సాధారణంగా మధ్యతరగతి ఇళ్లలో నెలాఖరు వరకు సరిపోయేటటువంటి నిత్యావసరాలు ఉంటాయి. అది కూడా ఏంటి, ఈ ఇంట్లో మగాళ్ళు బయట ఎంత తినొస్తుంటారు కాబట్టి ఆ మిగతా లెక్క వరకు పెట్టుకుంటారు. ఏ ఇంట్లోనైనా సరే మధ్యతరగతి అంటే.
మా అన్ని మధ్యతరగతి కుటుంబాలే కాబట్టి ఆ లెక్కన. అయితే అందరూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓ ముద్ద ఎక్కువ తింటారు, 15-20 రోజులకే అన్నీ అయిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? కర్ఫ్యూ, బయటికి వెళ్ళడానికి వీళ్ళే, ఓ గంట రిలాక్స్ ఇస్తారు, పరిగెత్తుకు రావాలి. ఆ బయటకి కనీసం ఎట్ట తలకాయ పెడితే తుపాకీ చూపెట్టేవాడు, మిషన్ గన్స్ చూపెట్టేవాడు. ఫస్ట్ రోజున ఆ గొడవలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా ఉన్నా, నేను వెళ్ళి చూసా. ఆ బందర్ రోడ్లో రాయ్ టైర్స్ బిల్డింగ్స్ ఉంటుంది, 5వ నెంబర్ రూట్ అన్నపూర్ణ థియేటర్ దగ్గర. ఆ బిల్డింగ్ మీద పడేసి జవహర్ రంగ అంటున్నారు, కొడుతున్నారు, గుణపాలతో కొట్టేశారు, తగలబెట్టేశారు. నా కళ్ళ ఎదురుకుండా కూలి కింద పడింది బిల్డింగ్ 88 ఎండింగ్ లో జరిగింది, 89 దాకా అది జరిగినటువంటిది అనమాట. డిసెంబర్లో జరిగినటువంటి హింసాకాండ. సొంత బంధువులకు సంబంధించినటువంటి ఫ్యాన్సీ షాప్, అక్కడ పోలీసు వాళ్ళ ఇంట్లోనే అద్దెకుండే, ఇళ్ళు అద్దెగా ఉన్నారు ఒక ఇంట్లో, ఆ పక్కన పోర్షన్ అయినా కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్ ఆ షాప్ ముందు కాపలా కాస్తున్నాడు. అయినా సరే వచ్చారు, తప్పుకో అన్నారు, మొత్తం పగలగొట్టేశారు, పట్టుకుపోయారు, దొరికినట్టు డబ్బులు ఎట్లా లాక్కుపోయారు. వాళ్ళు ఆ రోజు నుంచి వ్యాపారం మానేసి, చేయడానికి ఏం లేదు, మొత్తం సంపద అంతా తెచ్చుకుని పెట్టుకున్నటువంటిది గుమస్తాగానే చేశాడు ఆయన చనిపోయే వరకు కూడా. అంటే వ్యవస్థ మీద ప్రజల నమ్మకం కోల్పోయినప్పుడు జరిగేటటువంటి ఒక సమస్య. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కేంద్ర బలగాలు వచ్చినాయి. కేంద్ర బలగాలు వచ్చాకనే అప్పటిదాకా విధ్వంసం జరిగింది 3 రోజుల పాటు. కేంద్ర బలగాలు వచ్చాక కర్ఫ్యూ పెట్టేశారు. ఆ కర్ఫ్యూ అప్పటి నుంచి కంట్రోల్లోకి వచ్చిందనమాట. అందుకని అట్లాంటి పరిస్థితులు ఏమన్నా తలెత్తితే ముందు జాగ్రత్త అని చెప్తారు, ఇంటిమేట్ చేస్తారు. అయితే వాస్తవంగా అంత సీన్ ఉండదు. జగన్ అరెస్ట్ అయినప్పుడే దిక్కులేదు, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే దిక్కులేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు అంత అరాచకం చేసే అంత ధైర్యం ఎవరికి లేదు కూడా. అంటే అప్పుడు పరిస్థితులు వేరే. ఇంకోటి అది మరణంతో వచ్చిన గొడవ, అదే దానికి ఇట్లాంటి వాటికి ఉండదు. కాబట్టి అంత పెద్ద సీన్ ఏం లేదు, జస్ట్ ఇంటిమేట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సార్, సాధారణంగా ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కేంద్రం అనుమతి అవసరం ఉండదా? ఎందుకంటే మన రాష్ట్రానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే సిబిఐ వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా. అలాంటి సందర్భాల్లో నిజంగా జగన్ అరెస్ట్ చేయాల్సి వస్తే కేంద్రం అడ్డుకోవాలంటే అడ్డుకోలేదా? కేంద్రం చేయట్లేదు కదా, ఇప్పుడు రాష్ట్రం కదా. రాష్ట్రం అరెస్ట్ చేసేటప్పుడు కేంద్రం అడ్డుకోవడానికి ఏం లేదు. అప్పుడు కూడా జగన్ ఏం చేశాడు, ఫస్ట్ సిబిఐకి ఈడీకి లేఖల మీద లేఖలు రాయించాడు. అంటే ఇప్పుడు కూడా ఇందులో ఈడీ ఇన్వాల్వ్ అయింది కదా. ఈడీ ఏం జగన్ పేరు పెట్టలేదు కదా. ముందు ఈడీ ఇట్లా గబక్కని తీసుకెళ్లి లోపలేసేసి అడగదు. వీళ్ళు చెప్పిన ఆధారాలు బేస్ చేసుకుని ఆ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా లేదా, ఆ డబ్బులు రియల్గా ఎక్కడి నుంచి వచ్చినాయి, అవన్నీ రికార్డెడ్గా పిలుస్తుంది వాళ్ళందరినీ. వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకేశ్ రెడ్డిని మొన్న వాంగ్మూలం అడిగింది, అతను సంస్థల్లో పెట్టిన పెట్టుబడుల్ని వీళ్ళు అవినీతి అని చెప్తున్నారు. రాజకేశ్ రెడ్డిని అడుగుతుంది, ఏమయ్యా నీవు ఈ మధ్య 10 సంస్థలు పెట్టావట, ఈ 10 సంస్థల్లో నీకు ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారట, ఎవరు వాళ్ళు అని. రాజకేశ్ రెడ్డి ఆ సంస్థల పేర్లు చెప్తారు. అప్పుడు ఆ సంస్థల దగ్గరికి పోద్ది ఈడీ, వెళ్ళి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయా ఈ డబ్బులు అని అడుగుతుంది. వాడు ఇంకో సంస్థ నుంచి తెచ్చాడు అనుకో, నో ప్రాబ్లం. లేదా బ్యాంక్ నుంచి లోన్లు వచ్చినాయి అనుకో, ప్రాబ్లం లేదు. లేదా వాడి దగ్గరకు వచ్చిన డబ్బులు లెక్క చెప్పలేనప్పుడు అతను నేరస్తుడు అవుతాడు. అంటే లెక్క చెప్పలేని డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడు అతని దగ్గర నుంచి రాజకేశ్ రెడ్డి దాకా వస్తుంది. అప్పుడు రాజకేశ్ రెడ్డిని, ఏమయ్యా నీకు ఇట్లాగిట్లా వాళ్ళు పెట్టుబడులు పెట్టారంటే ఈ డబ్బులు నువ్వు ఎవరి ద్వారా తెప్పించుకున్నావు అని అడుగుతుంది. ముందు వీళ్ళు చెప్పగానే లోపలేసేయడం ఉండదు ఈడీ దగ్గర. ఇదంతా సిస్టమ్ సెట్ చేసుకున్నాక జరుగుతుంది. అది అక్రమమే అని నిరూపణ అవుతుంది అనుకున్నప్పుడు 100కి ఇదివరకు అయితే 95% యాక్యురసీ ఉండేది ఈడీ కేసులో. ఇప్పుడు 70% వచ్చింది. సుప్రీంకోర్టు ఈ మధ్యన మందలిస్తోంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు 70% వచ్చింది. ఇప్పటికి కూడా 70% ఆధారాలు ఉంటేనే ఈడీ జోక్యం చేసుకుంటుంది.
అది తేడా అన్నమాట. కానీ ఒకటి సార్, ఇందులో ఈ కేసులో అంటే సిట్ అధికారులు విచారణలో తేలుతున్నవి అని చెప్తున్న దాంట్లో ప్రధానంగా 3 కనిపిస్తున్నాయి. ఒకటి మీరు అన్నట్టు ఈ పెట్టుబడులది, ఒకటి 2 ఇంతకుముందు కేసుల్లాగే డమ్మీ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టారు వాళ్ళు ఎవరనేది, ఇంకొకటి బంగారం గొట్లుగా కొనేశారు, అది కూడా దానికి సంబంధించిన బిల్లులు కూడా దొరికినాయి. ఎవరైనా 10 గ్రాములు 20 గ్రాములు కొంటారు, ఏకంగా కేజీలు కొన్నట్టు కూడా బిల్లులు ఉన్నాయండి. ఇవన్నీ అంటే ఈడీకి సంబంధించిన అంశాలు కదా, ఇందులో లోతుగా విచారణ జరిగితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని తెలిస్తే ఫైనల్గా ఇక్కడికి వచ్చినాయి అని తెలిస్తే అప్పుడు జగన్ కూడా ఏమన్నా జగన్ మీద కూడా సోదాలు చేసి, లేదంటే జగన్ ఇళ్లలో కూడా సోదాలు జరిపి ఆ సీన్ ఏమన్నా క్రియేట్ చేసి అప్పుడు ఏమన్నా అరెస్ట్ చేస్తారు. అంటే జగన్కి సంబంధించిన కేసులలో ఒక విచిత్రమైన పాయింట్ ఏంటంటే జగన్ ఒక రికార్డు కూడా అవుతుంది. లీగలైజ్డ్ కరప్షన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అవుతాడు. అవునా? ఎవడైనా కరప్షన్ అంతే కదా. ఇప్పుడు మీరు బంగారం కొన్నారండి, నేను ఛాలెంజ్ చేస్తా, ఏ షాప్ కన్నా వెళ్ళి 50,000 రూపాయలు బంగారం కొనండి, మీ దగ్గర ఆధారం అడుగుతాడో లేదో నేను చూస్తా. మీ దగ్గర పాన్ కార్డు అడుగుతాడు. అవును. 2 లక్షల రూపాయలు అంటే ఆధార్ కార్డు అడుగుతాడు. అంటే నీ రికార్డులో నువ్వు చూపెట్టుకుంటావుగా, నీ రికార్డులో నువ్వు చూపెడుతున్నట్టేగా అక్కడ. అప్పుడు అది అవినీతి ఎట్లా అవుతుంది? అంటే ఎవడు కొంటున్నాడో తెలిసాక అవినీతి అవుతుందా? అంటే అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, అంత కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అని తర్వాత అది నీకు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాడు కదా. జగన్ ఉన్నప్పుడే చెప్పుంటాడు కదా, లెక్కలు వేసుకుంటాం కదా మనం అకౌంట్లో, వేయాలి కదా రిటర్న్స్. మరి రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇంకేముంటుంది ప్రాబ్లం? రిటర్న్స్ ఫైల్ చేయడం అంటే ఇట్ ఈజ్ లీగల్ కదా. రిటర్న్ ఫైల్ చేయకపోతే అప్పుడే నోటీస్ ఇస్తుంది కదా, ఏమయ్యా నువ్వు ఎంత బంగారం కొన్నావని బంగారం కొట్టి లెక్కలు చెప్తున్నాయి, నువ్వేమో మాకు లెక్క చూపించలేదు, యాడ్ నుంచి వచ్చింది నీకని ఇన్కమ్ ట్యాక్స్ అడుగుంటేదిగా, అప్పుడే నోటీస్ ఇచ్చి ఉండేదిగా అప్పుడే. ఇక్కడ కన్ఫ్యూజన్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వీళ్ళు చూపించాల్సింది ఇప్పుడు ఆ సంస్థ, వాడొక వ్యాపార సంస్థ, వీడొక వ్యాపార సంస్థ, ఆడి దగ్గర 10 సంస్థలు ఉన్నాయి, వీడి దగ్గర 10 సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల ద్వారా ఈ లావాదేవీలు జరిపారని చెప్తున్నారు. ఇందులోకి డబ్బులు ఎలా వచ్చినాయి? ఎవడైనా ఓ సంస్థ పెట్టి డబ్బుల్ని తీసుకునేసి జగన్ దగ్గరికి వెళ్ళాలి ఈ డబ్బులు, అంతే కదా. అంటే డబ్బు రూపంలో వెళ్ళలేదని కదా ఇది. మరి వెళ్ళకపోతే కేసు ఎట్లుంటది? ఈ కంపెనీలు ఈ బంగారం ఈ రూపంలో వెళ్ళింది వాళ్ళ దగ్గరికే, ఆ కంపెనీలకు ఓనర్లుగా వాళ్ళే ఉన్నారుగా, ఆస్తి వాళ్ళ దగ్గరే రొటేట్ అవుతుందా? అప్పుడు వాళ్ళ వ్యాపారానికి జగన్ ఓనర్ ఎట్ అవుతాడు? అంటే జగన్ తిన్నాడు అంటే జగన్కి కదా వెళ్ళాల్సింది అంతిమ లబ్ధిదారు. వాళ్ళ దగ్గరే తిరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళే వ్యాపారస్తులు అవుతారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి, అప్పుడు ఎవరో అమరావతిలో ఒక ఆయనకి 10 లక్షల రూపాయలు 20 లక్షలు చేసే వాల్యూదండి, మాకు 4 కోట్ల రూపాయలు వచ్చింది అంటాడు అతను. ఇప్పుడు అది నేరమా, పాపమా? కాదు కదా, లీగలైజ్డ్, దానికి 30% పన్ను కట్టి ఉంటాడు. అట్లాగే వీళ్ళ వ్యాపారానికి రిజిస్ట్రేషన్ ఉండాలి, పరిశ్రమకి రిజిస్ట్రేషన్ ఉండాలి. నీ దాంట్లో సరుకేంటో లెక్క చూపెట్టాలి, ముడి సరుకేంటో లెక్క చూపెట్టాలి, దాంట్లోకి వచ్చిన పెట్టుబడి ఎక్కడి నుంచినో లెక్క చూపెట్టాలి, ఆ పెట్టుబడికి సంబంధించినటువంటి దాని మీద వచ్చిన లాభానికి లెక్క చూపెట్టాలి, నష్టమైన లెక్క చూపెట్టాలి. ఇవన్నీ నడిచినప్పుడు ఇంకెక్కడ తేడా ఉన్నట్టు? ఇప్పుడు చూపెట్టాల్సింది ఏంటి? చట్టబద్ధం కాని సొమ్ము అంటే క్యాషు, బంగారం ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినటువంటి వాటిదైతే మాత్రమే జగన్ దగ్గరికి వెళ్తుంది. లేదా ఇప్పుడు ఈ సదరు సంస్థలు కేసిరెడ్డిదో శ్రీధర్ రెడ్డిదో లేకపోతే ఇంకోటి ఉన్నాయి కదా, ఈ సంస్థలు జగన్కి సంబంధించినటువంటి సంస్థలో పెట్టుబడి పెడితేనన్నా లెక్క తేలాలి. ఇప్పుడు జగన్ సంస్థలన్నీ ఈడీ, సిబిఐ విజిలెన్స్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో పెట్టుబడి పెట్టలేదు కదా వీళ్ళు ఎవరు. పెడితే వాళ్ళ నోటీస్కి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండేది కదా, ఎందుకు వస్తున్నాయి లెక్క వేసేవాళ్ళు కదా వాళ్ళు అప్పటికే. పోనీ ఇప్పుడు రాజకేశిరెడ్డి సంస్థలు జగన్వే ఎలా చెప్తావు? అలా అని చెప్పలేం. సజ్జల శ్రీధర్ పోనీ ఇంతకుముందు వ్యాపారం చేయలేదా?
ఎస్పీవై రెడ్డి అల్లుడు. అవును. మరి ఆయన సంస్థలు ఆయనకు ఉంటాయి కదా. ఈయనకి కూడా రాజకేశ్ రెడ్డికి కూడా చాలా వ్యాపారం అదే రాజకేశ్ రెడ్డికి ఉన్నాయి, గోవిందప్పకే ఉన్నాయి. విదేశాలు, అవును విదేశాల్లో కూడా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ చెన్నై సూపర్ కింగ్స్ శ్రీనివాసన్ ఆయన దొంగ అంటారు, జిందాల్ దొంగ అంటారు. మరి అదే సంస్థలతో ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే. ఇక్కడ సమస్యల్లా పెట్టుబడిని చూపించడమా, దీంట్లో చూపించాల్సిన ప్రథమమైనటువంటి అంశం క్యాష్, గోల్డ్. అది సోషల్ మీడియాలో కాదు. ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాలో గెలిచినట్టు జగన్ సంబంధించినటువంటి అన్ని సోషల్ మీడియాలో చూపెడుతున్నారు. అంత బంగారం పట్టుకున్నట్టు బొమ్మలో ఇట్లాంటి. ఒరిజినల్ గా క్యాష్ కనీసం 100 కోట్లు జగన్ని పట్టుకుంటే, ఒక బంగారం లిక్విడ్ బంగారం వీళ్ళు చెప్పినట్టు 400 కోట్ల విలువైన బంగారం పట్టుకుని చూపెడితే, వీళ్ళు చెప్పే వార్తలకు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినట్టు. ఆ పట్టుకున్న క్యాష్ ఆఫ్ రికార్డ్ అయ్యి ఉండాలి. అట్లాంటిది ఏదైనా జరిగితే ఇందులో కీ పాయింట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు బిల్లులతో ఉంటే గనక అది పెద్ద క్రైమ్ ఏం కాదా సార్? బిల్లులతో ఉంటే క్రైమ్ ఎందుకు అవుతుంది అసలు? ఇప్పుడు కేజీలు బంగారం కొన్నట్టు బిల్లులు దొరికినాయి అని చెప్తున్నారు కదా. అంటే బిల్లులు ఉన్నాయంటే ఇంకా అదే మీరు అన్నట్టు లీగలైజ్ అంతే. ఇంకొకటి ఏంటంటే సింపుల్ అండి, గత 10 ఏళ్ల నుంచి కూడా నరేంద్ర మోడీ ఈ జిఎస్టి సిస్టమ్ ఇవన్నీ పట్టుకొచ్చిన తర్వాత బ్యాంకింగ్ రూల్స్ మార్చాడు కదా. 2 లక్షల నుంచి క్యాష్ డ్రా చేసుకోకూడదు అనేటువంటిది. అప్పటి నుంచి బంగారం సేల్స్ విపరీతంగా పెరుగుతున్నది ఇండియాలో. బంగారం రేట్లు పెరుగుతున్న రీజన్ కూడా అదే. ఏమైపోతున్నదంటే, ఇప్పుడు నా కర్ణాటకలో ఒక మిత్రుడు చెప్తున్నాడు, మొన్న రియల్ ఎస్టేట్ మిత్రుడు, అక్కడ వాళ్ళు ఏంటది, ఇదివరకు బీజేపీ టైంలో 30 వసూలు చేసేవాళ్ళట చదరపడికి, ఏది అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే వీటికి అనేసి. ఇప్పుడు 300 రూపాయలు ఇవ్వాలట, 30 అది కూడా ఇదివరకు అయితే గనక ఏదైనా సంస్థల పేరు చెప్తే ఆ పేరుతో చెక్ రాసి ఇచ్చేస్తే అయిపోయేదట. అది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు అట్లా కాదట. ఈ శివకుమార్ ఇళ్ళ మీద ఈడీ, సిబిఐ ఇవన్నీ అయ్యాక క్యాషే. ఆ క్యాష్ కూడా ఎక్కడ ఇవ్వాలో చెప్తారు. అక్కడికి వెళ్ళి ఇస్తే వాళ్ళు చిన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇస్తే మీకు పర్మిషన్ కాగితం వస్తుంది. ఇవాళ ఈవెన్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కాంట్రాక్టులు, ఇప్పుడు మద్యం సిండికేట్ అంటే ఆ లిక్కర్ తయారు చేసే కంపెనీలోళ్ళు ఖచ్చితంగా లంచాలు ఇచ్చుకోవాల్సిందే. అధికారుల నుండి ప్రభుత్వం దాకా లంచాలు ఇచ్చుకోవాల్సిందే. ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చుకోవాల్సిందే. గోల్డ్ అడిగి ఉండొచ్చును. అందుకోసం వీళ్ళే ఈ క్యాష్గా తీసుకునేటటువంటి వాటిని, లేకపోతే ఈవెన్ ఒరిజినల్గానైనా గోల్డ్గా కొంటారు. కొనకూడదని రూల్ ఏం లేదు. అవి జరుగుతూ ఉండొచ్చును. కానీ ఒకటి సార్, రాజకీయంగా ఓకే ఇదంతా ఏంటి, ఏం జరుగుద్ది అనేది ఒకటి. ఎలాగైనా జగన్ అరెస్ట్ చేయాలి అనే కృత నిశ్చయంతో ఉంది టీడీపీ కానీ, లేదంటే కూటమి ప్రభుత్వం అనేది జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీ కూడా వాళ్ళు వేసుకుంటున్న సింపతి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు, అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ టైంలో ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, ఇంకా ఎలక్షన్స్ కూడా, కరెక్ట్ అవుతుందా, అది రాంగ్ స్టెప్ అవుతుందా ఒకవేళ అరెస్ట్ ఇప్పుడు చేస్తే మంచిదే? ఎందుకంటే చివరిలో చేసినప్పుడు సింపతి అవుతుంది, ఇప్పుడు చేసినప్పుడు ప్రతీకారం కింద వెళ్ళిపోతుంది. తెలుగుదేశానికి, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మంచిదే. ప్రతీకారం తీర్చుకున్నాడు, అయిపోయింది. ఏముంటది పెద్దగా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కదా, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇప్పటి సింపతిని అప్పటిదాకా క్యారీ చేయలేరు. జగన్ మీద కక్ష తీర్చుకోవడానికి సరిపోతుంది. అంటే వైసీపీకే నష్టం ఒక రకం, అంతే కదా ఇప్పుడు అరెస్ట్ జరిగితే. అంతే. బీజేపీ కూడా ఒక రకంగా దూరం పెట్టేసిందా సార్ జగన్మోహన్ రెడ్డిని అనుకోవచ్చా? ఎందుకంటే మొన్న ఈ పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలని చెప్పి ఒక అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులతో కూడిన కమిటీ వేస్తే, అందులో ఈవెన్ మమతా బెనర్జీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, తమిళనాడు డిఎంకేకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, ఇలాగ మన రాష్ట్రం నుంచి టీడీపీకి సంబంధించిన 2 ఎంపీలు ఉన్నారు. కానీ వైసీపీలో ఎంపీలు ఉన్నా సరే వాళ్ళని కనీసం పిలవలేదంటే, వాళ్ళకి చోటు కూడా కల్పించలేదు. ఇప్పుడు ఎవరు లేరు అందులో. అంటే ఒక రకంగా ఈ ఎఫెక్ట్ అయినా దూరం పెట్టడానికి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దీనికి దానికి ఏ సంబంధం లేదు, కానీ ఒక లీడర్షిప్ లోటు కనబడుతుంది అక్కడ. ఇప్పుడు ఏమైందంటే, ఇదివరకు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి ఉండేవాడు. ఆయన రోజు బీజేపీ నాయకుల వెనకాలే తిరుగుతుండేవాడు. ప్రధానమంత్రికి, అమిత్ షాకి రోజుకి 4 సార్లు కనబడి నమస్కారం పెడుతుండేవాడు. అందువల్ల ఏ ప్రోగ్రాం అనుకున్నా
ఆ విజయసాయి మీ వాళ్ళు ఎవరి పేరు చెప్పు అంటాడు, లేకపోతే విజయసాయి నీకు ఈ కమిటీకి వేస్తున్నాం ఆ కమిటీకి వేస్తున్నాం అంటాడు. అంటే రోజు ఆయన కనబడుతుంది. చాలా కమిటీల్లో ఉన్నారు. అదే ఇట్ ఈస్ ఎ ర్యాపో మెయింటైన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఆ పార్లమెంటరీ నాయకుడిగా సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఆయనకి ఇప్పుడే కొత్తగా కదా వచ్చింది. ఇంకోటి విజయసాయి రెడ్డి అంత చనువు ఉండదు ఆయనకి. ఏది ఈయన కొంచెం కేంద్ర పెద్దలతో ఆ స్థాయి చనువు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం కష్టం. ప్లస్ మాట తీరు ఒక్కొక్కళ్ళది ఒక రకంగా ఉంటుంది. విజయసాయి రెడ్డిది కాస్త ఒద్దికగా మాట్లాడేటటువంటి తత్వం, అది బీజేపీకి సూట్ అవుతుంది. ఈయనది కొంచెం అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే డామినేటింగ్ మెంటాలిటీ తరహాలో ఉంటుంది. మా దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇట్లాంటిది ఏదన్నారు లైట్ తీసుకుంటారు. ఇంకోటి అసలు ఈయన ర్యాపో మెయింటైన్ చెయ్యాలో లేదో, ఈయనకి మరి జగన్ క్లియరెన్స్ ఇచ్చాడో లేదో తెలియదు. అంటే ఎవరికి, సుబ్బారెడ్డి గారికి లేదో మిథున్ రెడ్డి అని అక్కడ ర్యాపో మెయింటైన్ చేయాలి. ఏం మాకేమి ఇవ్వట్లేదు ఏందని అడగాల, మా వాళ్ళ పేర్లు అడగట్లేదు ఏంటని. అదే కదా, పట్టించుకోలేదు అంటే వీళ్ళది ఎంతసేపటికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో లేదు. విజయసాయి రెడ్డి ఏంటంటే వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ ఛాయిస్ని వాడుకున్నాడు, జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం. విజయసాయి రెడ్డి గారు లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది వైసీపీలో ఇప్పుడు. ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఏంటంటే సహజంగా మీకు ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు దిగిపోగానే ఒక్కసారిగా తెలుగుదేశం టర్న్ అయిపోవాలా, టైం తీసుకోవాలా. చంద్రబాబు గారి చేతికి మొత్తంగా పూర్తిగా ఆయన మాట్లాడడానికి ఈలోపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా కొంత, ప్రభుత్వం వచ్చినా కూడా. అట్లాగే ఎవరైనా సరే సహజ సిద్ధమైన కొంత ప్రాబ్లం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సంధికాలం అక్కడ ఓడిపోయి ఉండటం, రెండవది వచ్చేటప్పటికి కూటమిలో తెలుగుదేశం ఉండటం, మూడవది వచ్చేటప్పటికి ఇక్కడ అదే టైంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు లేకపోవడం, ఈ మారిపోవడం, ఈ మూడు ఒకేసారి జరగడం వైసీపీకి ఓ రకంగా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంటారు. ఇప్పుడు ఆ రెండో సామెత వీళ్ళకి సూట్ అవుతుంది అనమాట. ఒక రకంగా కష్టాలకు కలిసి వస్తున్న కాలమేమో అంతే. ఇప్పుడు బీజేపీతో ర్యాపో మెయింటైన్ చేయకపోవడం అనేది కూడా రేపొద్దున ఒక మైనస్ అవుతుందా సార్? జగన్ ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే, అరెస్ట్ చేయడానికి దానికి ఏం సంబంధం లేదు. బేసిక్ గా బీజేపీతో ర్యాపో కాదు వీళ్ళు మెయింటైన్ చేయాల్సింది, కేంద్రంతో ర్యాపో. బీజేపీతో ర్యాపో అనేది మళ్ళీ కూటమి ధర్మం అవుతుంది, కేంద్రంతో ర్యాపో అనేటటువంటిది ముఖ్యం. అది మళ్ళీ వీళ్ళు సీరియస్ గా దృష్టి సారించాలి. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ లోకేష్ గారు వెళ్ళి కేంద్ర పెద్దలతోనే చర్చలు జరిపారు అనేది, చాలా రోజులు ఆయన అక్కడే ఉన్నారు, ఢిల్లీ వెళ్ళి. అప్పుడు కూడా రాశారు కదా అపాయింట్మెంట్ ఇవ్వలేదు 20 రోజులు 30 రోజులు అనేసి అన్నారు. బేసిక్ గా ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు యాక్టివ్ రోల్ తీసుకుని కలుస్తూ ఉండేవాడు బీజేపీ వాళ్ళతో పద్దాక. అయితే వైసీపీ కూటమిలో లేదు కాబట్టి అప్పుడు ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసేది కదా. అంటే వైసీపీకి టీడీపీకి టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే, వైసీపీ తను బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నా నువ్వు తెలుగుదేశం వాళ్ళని దగ్గరికి రాని బాకుని ఆంక్షలు పెట్టదు తన స్నేహం కోసం. ఒక రకంగా కూటమిలో లేని మిత్రపక్షంగా వ్యవహరించింది అది 5 ఏళ్ళు కూడా. కానీ షరతులు పెట్టలా, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళని దూరం పెట్టని చెప్పలా వైసీపీ. అదే తెలుగుదేశం అట్ట ఉండదు, నువ్వు నేను కూటమిలో ఉన్నాను కాబట్టి నువ్వు వాడితో మాట్లాడడానికి లేదు. చిన్నప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు కనుక ఒకళ్ళు ఉంటారు, టిపికల్ క్యారెక్టర్లు ఉంటారు పిల్లలు, నాతో ఉండాలంటే నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు అని. అట్లాంటి మెంటాలిటీ ఇక్కడ తెలుగుదేశాన్ని. కాబట్టి బీజేపీ కూడా ఎందుకు వచ్చిన పెంటలే అని అవాయిడ్ చేస్తుంది. అంటే బీజేపీతో కలవకపోవడం కూడా ఇప్పుడు వైసీపీకి పరిస్థితి వచ్చిందా? నిన్న మొన్న ఆయన అన్నారు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అప్పుడు కలిసి ఉంటే అయిపోయేది, బీజేపీ కలవకుండా ఉండి ఇప్పటికైనా పొత్తు పెట్టుకుంటేనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు అంటే ఆయన ఫీలింగ్, మా పార్టీలో కొంతమంది కూడా ఆ ఫీలింగ్ ఉందేమో, కలవకపోవడం కూడా నష్టం తెచ్చిపెట్టిందా, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందా వైసీపీకి అనుకోవచ్చా? కరెక్టే ఉండొచ్చు, ఎందుకంటే యాక్చువల్గా 14 నుంచి ఇప్పటికీ 3 సార్లు అడిగింది బీజేపీ, 3 సార్లు కలవడానికి జగన్ ఒప్పుకోలేదు. ఇటు చంద్రబాబు అయితే అవతలకు వెళ్ళి మళ్ళీ మరీ బతిన్లాడి వస్తున్నాడు. అట్లాంటప్పుడు జగన్కి ఎందుకు? జగన్ ఏమంటాడు, నేను విడిగానే ఉంటాను మీకు మద్దతు ఇస్తుంటా అంటాడు. అది నమ్మదగ్గ స్నేహం కాదంటుంది బీజేపీ, మంచిది కాదు. అలాగే ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారంటారు సార్? ఇప్పటికీ అట్లాగే ఉన్నారు కదా.
ఉమ్, కాబట్టినే బీజేపీ ఏమీ ప్రెషర్ చేయట్లేదు సెంట్రల్ నుంచి. లేదు అనుకుంటే అదే, చేసి అవును. ఉండేది కదా. ఉమ్. అంటే ఈ 4 ఏళ్ళు ఏమన్నా మారతాయేమో చూడాలి చూడాలి. ఇంకా. మనసు అంటే మార్చుకుంటే. టీడీపీ చేసే ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమన్నా పొసగకపోతే అప్పుడు ఇటు ఏమన్నా అవకాశం వస్తుందేమో, అంతే ఈయన సిద్ధంగా ఉంటే. అంతే. అదే కదా. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు వేళ ఆయే అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే ఊదరగొడుతోంది. కొంతమంది అయితే రేపు మహానాడులోపే ఆయన అరెస్ట్ చేసేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. మహానాడులోపు అరెస్ట్ చేసేస్తే ఇంకా అద్భుతంగా మహానాడు జరుపుకుంటాం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఏం జరుగుద్ది, నిజంగా అది సాధ్యమేనా? అందుకే ఢిల్లీ వెళ్ళారు, హోంమంత్రి గారికి, అమిత్ షాకి, మోడీకి కూడా చెప్పేసి వస్తున్నారు అనేది కూడా ప్రచారం. మరి ఏం జరుగుద్ది ఏంటనేది ఇంకా వేచి చూద్దాం.